నమస్తే సార్, రాజేందర్ గారు. నమస్కారం సార్, నేను గణేష్ అండి. చెప్పండి సార్. సార్, వెల్కమ్ టు అన్అకాడమీ. థ్యాంక్ యూ సార్. వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు రాజేందర్ గారు ఉన్నారు. ఈయన 2020 బ్యాచ్ సివిల్ ఎస్ఐ. సార్ సక్సెస్ జర్నీని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ టు అన్అకాడమీ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నేపథ్యం చెప్పండి సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సార్, మాది గ్రామ్య నేపథ్యం. మాది పెద్దపల్లి జిల్లాలోనే రామగుండం మండల్. అదేవిధంగా నేను బీటెక్ చేశాను. బీటెక్ 2013లో అయిపోయింది మాది. తర్వాత 2015లో నేను కోచింగ్ అంటే హైదరాబాద్కి వచ్చాను. ఆ టైంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ నోటిఫికేషన్ పడ్డది, కానిస్టేబుల్ పడితే. ఆ టైంలో కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఎస్ఐ జాబ్ మిస్ అయ్యాను 16లో. మళ్ళీ 2018లో మళ్ళీ ఎస్ఐ పడితే ఆ నోటిఫికేషన్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిపేర్ అయిన సందర్భంలో నేను అంటే ఎక్కువ ఫోకస్ మాత్రం మ్యాథ్స్ మీద దృష్టి పెట్టాను. అందులో మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఎస్ఐ బుక్స్ బాగా ప్రిపేర్ చేయడము, ప్రాక్టీస్ టెస్ట్ బాగా రాయడము. కోచింగ్ అనేది ఏం తీసుకోలేదు, కానీ హైదరాబాద్కి వచ్చి లైబ్రరీకి వెళ్ళడం, రోజు పొద్దున్న వెళ్ళడము, అదేవిధంగా అక్కడ ఉన్న బుక్స్ చదవడము, ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేయడము, ఎక్కువగా ప్రాక్టీస్ చేసి బాగా రాశాను సార్. సార్, ఇది 2015లో మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత ఆ కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యారా సార్? 16లో అవును సార్. 16 జాబ్ వచ్చిన తర్వాత 17లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. 18లో అయిపోయింది. 18లో నేను 18 నుంచి 19 వరకు చేశాను. ఆ టైంలో ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. జాబ్ చేసుకుంటాను, ప్రిపేర్ అయ్యాను. ఒక 55 డేస్ నుంచి 60 డేస్ మాత్రం లీవ్ పెట్టి హైదరాబాద్కి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఆ సందర్భంలో ఏం చేశానంటే ఎక్కువ మా ఫ్రెండ్స్తోని ఆ లైబ్రరీకి వెళ్ళడము, అక్కడ బుక్స్ చదవడం, కానీ ఆ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి బాగా చేశాను సార్. సార్, ఇది పోలీస్ ఉద్యోగం అంటే 24 గంటలు ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. సో ఆ టైంని చదువుకోవడానికి ఏ విధంగా మేనేజ్ చేసుకోగలిగారు? అంటే అన్ని వేళలో అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే టైం ఉంటుంది, కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. కష్టంతో కూడుకున్న జాబ్ అయినా కానీ ఇష్టం కాబట్టి ఆ జాబ్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ, అదేవిధంగా నా సమయాన్ని మిగతా సమయాన్ని చదువుపై దృష్టి కేంద్రీకరించాను సార్. సార్, ఇది 2016లో ఎస్ఐ మిస్ అయింది కదా? అవునవును. అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉండింది సార్? మీరు ఆ ప్రెషర్ని ఏ విధంగా తట్టుకోగలిగారు? ఎందుకంటే అంత గట్టిగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఫెయిల్యూర్ని చూశారు, దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు? అంటే చాలా రోజులు బాధపడ్డా. అంటే ఏంది అదే ఆ మిస్టేక్స్ అప్పుడు తెలియలేదు కానీ కరెక్ట్గా. తెలియకపోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ టైం అట్లా మిస్ కావద్దు అనుకునే ఉద్దేశంతో నాలో మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాను అన్నట్టు. మ్యాథ్స్ మీద కానీ రీజనింగ్ అనేది కొంచెం తక్కువ చేసేవాడిని ఆ టైంలో. ఆ రీజనింగ్ రాకపోవడం వల్ల రీజనింగ్ పై దృష్టి కేంద్రీకరించిన. అర్థమెటిక్ వస్తుంది, కాకపోతే రీజనింగ్ అనేది దాని మీద చాలా వరకు ఫోకస్ పెట్టలేకపోయి ఆ టైంలో, లాస్ట్ టైం. అందుకని చెప్పి మళ్ళీ వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాను. మనకు వచ్చిన దాన్ని కాకుండా రాని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అన్నట్టు. దానివల్ల నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ జరగకుండా జరిగింది అన్నట్టు. సార్, మీరు కోచింగ్ తీసుకోలేదని చెప్పారు కదా? సో డిఫికల్ట్ టాపిక్స్ని మీరు ఏ విధంగా కవర్ చేశారు సార్? మ్యాథమెటిక్స్ కావచ్చు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, మీకు జనరల్ స్టడీస్, మ్యాథ్స్ 2 పేపర్స్ ఉంటాయి కదా? సో సార్ చెప్పండి సార్. అయితే మ్యాథ్స్ విషయంలో ఏం జరిగిందంటే మా మిత్రుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అంటే బ్యాంక్ ప్రిపేర్ అయ్యేవాడు. అతని పేరు సంతోష్ అని. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ చేస్తున్నాడు. నాకు మ్యాథ్స్ అప్పుడు అంటే స్టార్టింగ్ లో రాకపోయేది. అయితే చెప్పేవాడు, ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేకుండా రాదు అని నాకు చెప్తుండేవాడు. నేను అంటే మా రూమ్ లో నలుగురు ఉంటే నలుగురికి జాబులు వచ్చాయి అన్నట్టు. అందులో నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ రీజనింగ్ అర్థమెటిక్ డిఫరెంట్ కదా. ఆ మ్యాథ్స్ వేరు, ఈ మ్యాథ్స్ వేరు కాబట్టి డిఫరెంట్. కాబట్టి దాని మీద ఎక్కువగా మా ఫ్రెండ్ చెప్తుండేవాడు, ఇట్లా చదవాలి, ఇట్లా చేయాలంటే ఆ మిత్రుల సలహాతోనే నేను బాగా వరకు మ్యాథ్స్ని బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. సార్, మా అభ్యర్థులకు చెప్పరా సార్ ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? ఎందుకంటే మీరే చెప్తున్నారు, మనము ట్రెడిషనల్ క్లాస్ రూమ్ మ్యాథమెటిక్స్ వేరు, లేదా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వేరు, కాంపిటేటివ్ మ్యాథ్స్ వేరు, అర్థమెటిక్స్ వేరు అంటున్నారు. సో మీ ఫ్రెండ్ ఎలాంటి సలహాలు ఇచ్చారు, దాన్ని మీరు ఏ విధంగా ఫాలో అయ్యారు? అంటే ఇప్పుడు అర్థమెటిక్ లో కొందరు ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్కలా చేస్తారు. మా ఫ్రెండ్ అంటే ఎలా చెప్పాడంటే షార్ట్ కట్స్ మీద చెప్పేవాడు. అంటే సపోజ్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్వశ్చన్ ని కొందరికి టైం ఎక్కువ పడుతుంది, కానీ అదే క్వశ్చన్ ని మేము చేసే పద్ధతి వేరేలా ఉంటుంది. అంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి అన్నట్టు.
సీజీఎల్ లాగా అతను సీజీఎల్ ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఆ సీజీఎల్ లో ఎలా ఉంటాయి అంటే షార్ట్ కట్స్ ఉంటాయి చాలా వరకు మిగతా వాటితో పోల్చుకుంటే. అంటే ఫాస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అదే విధంగా ఆన్సర్ కూడా తొందరగా వస్తుంటుంది అన్నట్టు. కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడం ఉంటుంది, కొన్ని సందర్భాలు ఏంటంటే ఆప్షన్ చూసి కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మీరు ఏ బుక్ ఫాలో అయ్యారు సార్ అథమెటిక్? నేను ఆర్ఎస్ఆర్ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అంటే ఆర్ఎస్ఆర్ వాళ్ళని అంటే ఒకటే సబ్జెక్ట్ ఆర్ఎస్ఆర్ వాళ్ళని అంటే ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా అంటే తెలంగాణ మూమెంట్ సంబంధించింది అయితే వి ప్రకాష్ సార్ బుక్ తీసుకున్నా. అది ఎక్కువ ఎట్లుంటది అంటే థియరిటికల్ గా ఉండవచ్చు కానీ మీకు ఎట్లుంటది అంటే ఒక స్టోరీలా ఉంటది, అప్పుడు గుర్తుంటుంది అన్నట్టు. వాటిని పాయింట్స్ రాసుకోవడము, ఇంపార్టెంట్ పాయింట్స్ ని అలా చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బయాలజీ కానీ జాగ్రఫీ కానీ అంటే ఒకటే బుక్ చదవాలి, అది అంటే కంటెంట్ ఉన్న బుక్ చదివితే ఏంటంటే ప్రతిసారి దాన్నే ఎక్కువ రిఫర్ చేస్తూ ఉండాలి, ఎక్కువ రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఒకటే సబ్జెక్ట్ చదివితే బెటర్ కదా. ఒక సపోజ్ గా ఇప్పుడు వి ప్రకాష్ బుక్ ఉంది, దాన్నే చదివాను కాబట్టి ఏం కాలేదు. దానితో పాటు ఇంకో బుక్ చదివితే ఏమైతుందంటే రెండింటికి కన్ఫ్యూజన్ అవుతుంటది, ఏర్పడుతుంది కదా. ఓకే, అందుకని ఒకటే బుక్ చదవడం ఫాలో అయ్యా నేను ఎక్కువ. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ బుక్ చదవకుండా ఒకటే బుక్ చదవడం వల్ల నాకు ఎక్కువ యూస్ఫుల్ అయింది. సో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీకి ఏ విధంగా చేసేవారు సార్? అదే ప్రతి బుక్ కూడా ఒక స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం, వాటిలో నోట్స్ రాసుకోవడం కానీ, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం కానీ, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏవి ఇంపార్టెంట్ మనకు తెలుస్తూ ఉంటది. మనం చదువుతుంటా అంటే తెలుస్తూ ఉంటది కానీ అంటే సడన్ గా తెలియదు, ఒక కొన్నిసార్లు టైం పడుతూ ఉంటది దానికి తెలవాలంటే. ఓకే, సో ఈ ఎస్ఐకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి కదా, సో మీరు ఏ విధంగా మేనేజ్ చేసేవాళ్ళు? ఇది ఫిజికల్ ఈవెంట్స్కిను ఈ ఎడ్యుకేషన్కి పర్సనల్ లైఫ్కి ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు సార్ మీరు? ఫిజికల్ ఫిట్నెస్ అంటే సార్ పొద్దున్న వెళ్ళడము 5 o'clock వెళ్తాము, ఒక 2 km నుంచి 3 km ఫస్ట్ రన్నింగ్ చేయడము, వార్మప్ తీసుకోవడము, తర్వాత అప్ డంప్స్ కానీ డిప్స్ కానీ కొట్టడం వల్ల ఏమైతే అంటే మనలో బాడీలో స్ట్రెంత్ పెరుగుతుంది. దానివల్ల కొన్ని సందర్భాలు నిద్ర వస్తూ ఉంటుంది కానీ దానికి సంబంధించిన టైంని మనం కేటాయించుకోవాలి. ఆ సమయంలో కొంచెం నిద్రపోయి ఆ తర్వాత మళ్ళీ 10 o'clock వేసి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళడము, అక్కడ 10 to 1 చదువుకోవడము, 10 to 1 నుంచి 1కి పోయి మళ్ళీ లంచ్కి వెళ్ళడము, తర్వాత మళ్ళీ వచ్చి చదువుకోవడం, ఇలాంటి చేస్తుండేవాడిని. దాంతోపాటు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఏం చేస్తా అంటే నేను ప్రాక్టీస్ చేసి రాస్తూ ఉంటా. అంటే మనకు బయట దొరుకుతూ ఉంటాయి ప్రాక్టీస్ పేపర్స్, వాటిని ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమైతే కొన్ని సందర్భాలు మనకి మనం ఎంత చేయగలుగుతున్నాం, ఇంకేం చేయాలి, మనలో మిస్టేక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా ప్రాక్టీస్ పేపర్స్ రాయడం వల్లనే యూస్ఫుల్ అని నా అభిప్రాయం. ఎంత చదివినా కానీ నీకు తెలియకపోతే వేస్టే కదా. నువ్వు ఎంత చేయగలుగుతున్నా నీకు తెలియదు, డైరెక్ట్ గా ఎగ్జామ్ రాస్తే కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతుంటాయి. అదే మిస్టేక్స్ నువ్వు ఎగ్జామ్ పేపర్ రాస్తే నీకు తెలుస్తుంటది అన్నట్టు. 4 మిస్టేక్స్ నేను ఎన్ని చేయగలుగుతున్నా, 3 గంటల్లో నేను ఎన్ని చేయగలుగుతున్నా. మరి ఆ 3 గంటల్లో కూడా ఒక ½ hour వరకు మనకు బబ్లింగ్ చేయడానికి టైం అవసరం ఉంటుంది. బబ్లింగ్ కానీ ఆ పేపర్ లో సంబంధించిన ఇంకా ఉంటాయి కదా ఎక్స్ట్రా. అంటే 2.5 hours లో మనం ఎన్ని క్వశ్చన్ చేస్తే ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాం అని ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి అని తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం చాలా సైకలాజికల్ గా లోలో ఉంటాం సార్. అలాంటి టైంలో మనం ఎలా బూస్ట్ చేసుకోవాలి? అంటే లోన్ కాదు, మనకు ప్రెసెంట్ సపోజ్ ఈ రోజు ఎగ్జామ్ రాసినాం, మనం 100 క్వశ్చన్లకు 60 క్వశ్చన్ అటెంప్ట్ చేసినాం, 60లో 50 కరెక్ట్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ టైం ఇంకో రోజు రాస్తాం, అప్పుడు 70 రాస్తాం, అందులో 50 నుంచి 60 కరెక్ట్ అవ్వచ్చు. అంటే మన స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది కదా ఆ టైంలో. డైలీ రాస్తా అంటే స్పీడ్ పెరుగుతుంది, మనం చేసే క్వశ్చన్ సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా మన యొక్క కరెక్ట్ గా క్వశ్చన్ వేసే సంఖ్య కూడా పెరుగుతుంది అన్నట్టు. సార్, ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మిమ్మల్ని వచ్చి ఎవరైనా ఆస్పిరెంట్ అడిగితే, సార్ నాకు మ్యాథ్స్ అస్సలు రాదు కానీ నాకు ఎస్ఐ కావాలని చాలా ఆశయం ఉంది సార్, నాకు కోరిక ఉంది, నన్ను ఏం చేయమంటారు అని మిమ్మల్ని వచ్చి పర్సనల్గా ఏదైనా అభ్యర్థి అడిగితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు? నాన్ మ్యాథ్స్ అని ఏమి ఉండదు, మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని అసలు ఏముండనే ఉండదు. నాకు చాలా మంది మా ఊర్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నాడు ఒకటే చెప్తా, ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు అది చేయాలని కోరిక ఉండాలి, వ్యక్తిగతంగా కానీ నిబద్ధత ఉండాలి. అది నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని కోరుకుంటే దానికి సంబంధించినవి మనం ఎంతైనా కష్టపడతాం. ఎందుకంటే ఎస్ఐ కావాలనే కోరిక అనేది చాలా మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకప్పుడు కొందరు వ్యక్తులను చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యా. ఏంటంటే ప్రస్తుతం వరంగల్లో ఆర్ఐగా చేస్తున్న కాశీరామ్ సార్ అని, ఆ వ్యక్తి చాలా సార్లు అనుకునేవాడిని, ఆ సార్ అది ప్రజెంట్ ఆర్ఐ అయ్యండు. అప్పుడు ఎప్పుడో నాకు 2009లో తెలుసా సార్, అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా. తర్వాత ఏమైంది, ఆ సార్తో ఎక్కువ నేను గైడెన్స్ తీసుకోవడం కానీ చేస్తూనే ఉన్నా. అప్పుడు నాకు కూడా ఇలాంటి బాగా జరుగుతూనే ఉన్నాయి. అంటే అనుభవాలు, మ్యాథ్స్ కూడా రాకపోయేసరికి మా ఫ్రెండ్ సంతోష్ కుమార్ నాకు హెల్ప్ చేయడము, దాని ద్వారా నేను కూడా గట్టిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది.
ఏంటంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఒక సబ్జెక్ట్ని ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఒక టాపిక్ని ఎక్కువ సార్లు మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాను రాను అదే వస్తుంది. ప్రతి ఒకసారి రాకపోతే 2 సార్లు రాకపోవచ్చు, కానీ ఒక 40 సార్లు చేస్తే తర్వాత వస్తూ ఉంటుంది. అది ఏ టాపిక్ అయినా, ఎంత పెద్ద టాపిక్ అయినా కానీ, హార్డ్గా ఉన్నా కానీ, అది మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా అంతే ఉంటుంది.